అనేది మనం వాక్యం ద్వారానే ధ్యానించమండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఇది మనందరికీ తెలిసిందే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది మనకి తెలిసిందే. అదే అధ్యాయము 11వ వచనంలో వచ్చేటప్పటికి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించెను అని మనకి స్పష్టమవుతుంది. అంటే యేసుక్రీస్తు వారు మొదట తండ్రి దగ్గరే ఉన్నారు. మరలా 14వ వచనంకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు? ఆయనే శరీరధారి నరరూపధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా వచ్చి మన మధ్యన నివసించారు. అంటే ఫస్ట్ ఆయన తండ్రి యొక్క ఉన్నాడని మనకి అర్థమవుతుంది. అసలు ఆయన యొక్క ఆత్మను తండ్రికి ఎందుకు అప్పగించవలసి వచ్చింది? ఆయనకి ఆత్మను ఎందుకు అప్పగించాలని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా ఉంటుంది కదండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమంట. మనం ఎలా ఉన్నామంటే మనంతటా మనం కాదు, మనకి దేవుడు పెట్టిన భిక్ష యొక్క ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమంట. అలాగే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో ఎందుకనగా నీవు ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, ఈ పరిశుద్ధిని కుళ్ళుపట్టనివు. ఎందుకు ఆయనకి ఆత్మను అప్పగించుకోవాల్సిన అవసరం వచ్చిందంటే ఆయన ఆత్మను విడిచిపెట్టే దేవుడు కాదు, పాతాళంలో విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే మన దేవుడు ఆత్మకు కూడా కాపరి అయి ఉన్న దేవుడు. కాబట్టి అందుకోసమే యేసుక్రీస్తు వారు నా ఆత్మకు కాపరిగా ఉన్నావు కాబట్టి నా ఆత్మను కూడా నీ చేతికి అప్పగించుకొనిచున్నాను, స్వీకరించు అని ప్రాధేయపడడం జరిగింది. ఆయన చేతులే మనకి ఈ రూపాన్ని ఇచ్చి, ఆయన చేతులే మనల్ని నిర్మించి, ఆయన స్వహస్తాలే మనకి యొక్క రూపాన్ని ఇచ్చాయి. కాబట్టి మనం కూడా మన యొక్క ఆత్మను మళ్ళీ తిరిగి ఆయన చేతికి అప్పగించే వారిగా మనందరం కూడా ఉండాలి. బైబిల్లో యేసుక్రీస్తు వారు మాత్రమే కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఆయన ఆత్మను దేవునికి అప్పగించారు. అది చూస్తే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో మనందరికీ తెలుసు. స్టెఫన్ని రాళ్ళతో చంపుతున్నప్పుడు ఆయన వాళ్ళకి క్షమించమంటూ ఏం చెప్తున్నాడండి? ప్రభువుని గురించి మొదలుపెట్టించు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలికాను. వీళ్ళందరికీ తెలుసు ఏంటి? మన తండ్రి మాత్రమే మన ఆత్మకి కాపరి, మన తండ్రి మాత్రమే మన ఆత్మని పాతంలో విడిచిపెట్టకుండా మన ఆత్మను కూడా సురక్షితంగా ఉంచగలడు అని వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళందరూ ఏమని ప్రాధేయపడుతున్నారు? నా ఆత్మను కూడా నీవు చేర్చుకోమని ప్రాధేయపడుతూ ఉన్నారు. 1వ పేతురు 4వ అధ్యాయము 19వ వచనంలో ఏ విధంగా ఉన్నది? 1వ పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనవలెను అని ఇక్కడ ఒక ఆజ్ఞగా మనకి ఉంది. మనం కూడా ఏం చేయాలంట? సత్ప్రవర్తన కలిగి మన యొక్క ఆత్మను మనం కాపాడుకుని మన యొక్క ఆత్మను కూడా దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. భూమి మీద వచ్చిన ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారి వలె, స్టెఫన్ వలె మన యొక్క ఆత్మలను కూడా దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలండి. మనం ఎందుకు వచ్చామో మనందరికీ తెలుసు. దేవుడు మనకి ఆత్మను అప్పగించాడు. మనం తిరిగి అప్పగించేటప్పుడు ఎలా అప్పగించాలంటే మనం దేవుని పని చేయకుండా, మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉంటూ, దేవుని చిత్తం ఏంటో మనం ఎరగకుండా, దేవుని చిత్త ప్రకారం మనం జీవించకుండా నా ఆత్మను తీసేసుకో దేవుడా అంటే అది ఇంపాసిబుల్, అది జరిగే పని కాదు. మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తామో అప్పుడు మాత్రమే నా ఆత్మను చేర్చుకో దేవుడా అని అడగడానికి అర్హులం అవుతాం. ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నీ యొద్ద మహిమపరచుము. ఇక్కడ డైరెక్ట్ యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, తండ్రి నీ పని నేను సంపూర్ణంగా చేసేసాను, భూమి మీద నేను మహిమపరిచాను. కాబట్టి పూర్వం నీ వద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో మరణను నీ వద్దకి చేర్చుకోమని. అసలు యేసుక్రీస్తు వారు వచ్చిందే దేవుని పని మీద, జీవించిందే దేవుని ఇష్ట ప్రకారం. ఆయన స్వనీతి కోసం రాలేదు, స్వలాభం కోసం రాలేదు. ఆయన వచ్చిందే తండ్రి పని మీద. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కూడా
దేవుని పని మీదే జీవించారు, దేవుని పని చేశారు. ఇంకా డే అండ్ నైట్ కూడా దేవుని పని మీద ఉన్న వ్యక్తే ఆయన్ని ప్రాధాన్యపడుతూ ఉన్నారు, నా ఆత్మని చేర్చుకో దేవుడు అని. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనం రోజులో కనీసం 1 గంట అయినా దేవుని కొరకు కష్టపడుతూ ఉన్నామా? వారంలో 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోడానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ 33 సంవత్సరాలు కూడా దేవుని పని మీద జీవించిన యేసుక్రీస్తు వారే ఆత్మని చేర్చుకో దేవుడా అని ప్రాధాన్యపడుతున్నారు. కానీ మనం ఎంతగా ప్రాధాన్యపడాలి? ఇంకా మన జీవితాంతం ప్రతిమాలుకున్నా కూడా వెళ్ళలేము. కానీ మనం వచ్చింది మన యొక్క స్వలాభం కొరకు కాదండి, మన సొంత పనుల కొరకు కాదు. పెళ్లి చేసుకోవడానికి, అలాగే ఆస్తులు సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి కాదండి మనం వచ్చింది దేవుని పని మీద, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనందరము వచ్చాం. కాబట్టి మనందరము దేవుని పని చేసి, దేవుని యొక్క పనిని సంపూర్ణంగా చేసి, మనకిచ్చిన సంపూర్ణ ఆయుష్కాలంలో దేవుని పని సంపూర్ణంగా చేసి, మనం చివరి టైంలో యేసుక్రీస్తు వారి వలె, దేవా నేను నీ పని చేశాను, నా ఆత్మను కూడా నీవు స్వీకరించు అని ధైర్యంగా చెప్పేవారిగా మనందరము ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని మాటని దీవించుగాక.